ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నారా? ప్రార్థించారా? దేవుని సందులో కనిపెట్టారా? ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఆయనతో సమాధానపడండి, ప్రార్థన చేయండి, ఆయనకు లోబడండి, వాక్యానుసారంగా జీవించండి. ఆయన సహాయాన్ని తీసుకొని మీ దినమును దేవునితో ప్రారంభించండి. ఇక ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా భయము లేదు, ఆయనే చేపట్టుకొని నేను నడిపిస్తాడు. కాబట్టి ఉదయాన దేవుని వాక్యముతో ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. అదేవిధంగా కామెంట్స్ ద్వారా మీరు తెలియజేస్తున్నాం, మీకు ప్రతి ప్రార్థన విన్నపమును గురించి మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదువుతున్నారని నమ్ముతున్నాను. అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. అయితే మీరు వ్యక్తిగతంగా దేవునితో సమాధాన పడండి, దేవునితో దగ్గరగా ఉండండి, ప్రార్థనలు పోరాడండి. యాకోబు వలె ఏ కార్యము కూడా జరగకుండా ఉండదు. ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ప్రార్థన ద్వారానే అనేక విజయాలు మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనము. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఒకవేళ తొట్టిల్లిపోతూ, కాలు జారిపోతూ, పడుతూ లేస్తూ అనేక సార్లు పడిపోయి బలహీన స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాను, ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపుతానని. అంటే నీవు ఆత్మీయంగా ఎదగకుండా, శారీరకంగా ఎదగకుండా, నీవన్ని విషయాల్లో కూడా అణగారిపోయి ఉండాలని, నీవు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉండడానికి ఏ శత్రువైతే నీకు అనేకమైన అగ్ని బాణాలు వేస్తూ ఉన్నాడో, ఏ ఆటంకాలు, ఏ అడ్డంకులు నీకు ఎదురవుతూ ఉన్నాయో, అది మనుషుల ద్వారైనా కావచ్చు, శత్రువైన సాతాను ద్వారైనా కావచ్చు, ఆరోగ్యం ద్వారైనా కావచ్చు, ఆర్థికంగానైనా కావచ్చు, నిన్ను అణగార్చే పరిస్థితి ఏదైనా ఈ లోకంలో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు అణచివేసి లేడి వలె వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళే శక్తిని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అంతేకాకుండా సాతాను చూడలేని, సాతాను ఎక్కలేని ఎత్తైన ప్రదేశాన్ని ఆయన నిన్ను ఎక్కించబోతున్నాడు. సాధారణంగా జింకను, లేడిని మనం పరిశీలిస్తే దానిని పట్టుకోవడానికి సింహాలు, పులులు, భయంకరమైన అడవి మృగాలు దానిని వేటాడుతూ ఉన్నప్పుడు వాటికి అంకకుండా అది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. స్పీడ్గా వెళ్ళడమే కాకుండా అది ఎత్తైన స్థలములో దాక్కుంటుంది, ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళిపోతుంది, వాటికి కనబడకుండా. అవును, ఎవరైతే మహోన్నతుడైన దేవుని వారికి నివాస స్థలంగా చేసుకుంటారో, మహోన్నతిని చాటున నివసిస్తారో, అయ్యా నీవే నాకు ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా కేడము, నీవే నా కాపుదల అని ఆయన చాటున ఉంటారో, ఆయనలో నివసిస్తూ ఉంటారో, వారందరినీ కూడా దేవుడు శత్రువు చూడలేని, శత్రువు అంటలేని, ఏ శత్రువుకు కనబడిన ప్రదేశంలో అంత ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాడు. తన జీవితంలో కూడా శత్రువుల బారి నుండి అనేకసార్లు తప్పించబడ్డాడు. శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు దేవుడు అనేకసార్లు ఆయనను తప్పించి ఉన్నత స్థలముల మీద నిలవబెట్టాడు. ఎందుకంటే దావీదు పూర్తిగా ప్రభు మీద ఆధారపడ్డాడు. అధ్యాయమంతా మనం చదివితే యెహోవా అయిన బలము, ఆయనే నాకు ఆశ్రయము, నీ సహాయము వల్ల నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారం దాటుతాను, ఆయనే నాకు బలము ధరింపచేసిన వాడు అని దేవుని శక్తిని ఎరిగి దేవుని శక్తిపై ఆధారపడుతున్నాడు. అందుకే దేవుడు తన జీవితంలో ఎదురైన ప్రతి శత్రువును కూడా అణచివేశాడు. ఒకానొక దినాన ఉన్నత స్థితిలో నిలువబెట్టాడు. ఎవ్వరికీ అందని ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు దావీదు. శారీరకంగా అందని ఎత్తులోనికి వెళ్ళిపోయాడు. తన అన్నదమ్ముల కన్నా, తన కుటుంబీకుల కన్నా, తన బంధువుల కన్నా
తన స్నేహితుల కన్నా అందరికన్నా ఉన్నత స్థితిలో నిలువబడ్డాడు. ఆత్మీయంగా కూడా అనేకసార్లు పడిపోయినా తిరిగి లేచి నిలువబడ్డాడు దేవుని శక్తి చేత. దేవుని పాదాలు పట్టుకున్నాడు, అయ్యా నేను పడిపోయినా నన్ను లేవనెత్తనని. కన్నీరు కార్చాడు, తన పరుపు తేలిపోయేంత వరకు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించి ఉన్నత స్థితిలో నిలువబెట్టాడు. ఈరోజు పడుతూ లేస్తూ ఆత్మీయంగా అనేకసార్లు కృంగిపోతున్న నిన్ను కూడా లేవనెత్తుతానని, శత్రు ముట్టలేని ప్రదేశంలో నిన్ను ఉంచుతానని, వాడికి అందంత ఎత్తులో నిన్ను నిలువబెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఆత్మీయంగా అలసిపోయి శత్రువుతో యుద్ధం చేసి ఓడిపోయిన స్థితిలో ఉన్నారా? వ్యాధితో పోరాటం చేసి ఇక అలసిపోయిన అనుకుంటున్నారా? ఆర్థిక పరిస్థితులతో పోరాడి ఇక ఓడిపోతున్నాను, నేను అలసిపోయిన ఇక పోరాడలేను అనుకుంటున్నారా? కుటుంబ విషయాల్లో అలసిపోయారా? ఇక ఏ విషయంలో అలసిపోయినారు? ఈరోజు దేవుడు నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ముందుకు సాగడానికి, అలసిపోకుండా పడిపోకుండా అన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళే శక్తిని ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించబోతున్నారు. ఏ శత్రువు చూడలేని ప్రదేశంలో నిన్ను నిలబెడతాడు. బలహీనంగా ఉన్న నీ కాళ్లను బలపరచబోతున్నాడు. బలహీనంగా ఉన్న నీ ఆత్మీయ స్థితిని బలపరచబోతున్నాడు. ఉన్నత స్థితిలో నిన్ను నిలువబెట్టబోతున్నాడు. ఆత్మీయంగా అనేక మెట్లు, అనేక మంది ఎక్కలేనంత ఎత్తులోనికి నిన్ను ఎక్కించి అనేక మందికి ఆశీర్వాదంగా నిన్ను నిలువబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు బలహీనంగా ఉన్నారా? భయపడకండి. హబక్కూకు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడువ చేయనని. ఎందుకంటే హబక్కూకు భక్తుడు దేవుని శక్తిని తెలుసుకున్నాడు. ఆయన ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన బలంపై ఆధారపడలేదు, ఆయన శక్తిపై ఆధారపడలేదు, ఆయన ప్రణాళికలపై ఆధారపడలేదు. యెహోవాయే నాకు బలము, నా ప్రతి పరిస్థితిని మార్చగల శక్తి ఆయనకుంది. నా ప్రతి బలహీనతలో ఆయన తన బలం నాకు ఇస్తాడు, నన్ను బలపరుస్తాడు, నిన్ను నిలువబెడతాడు. సాతాను నన్ను ముట్టనివ్వడు, సాతానునికి అంటనివ్వడు. అంత ఉన్నత స్థితిలో నన్ను నిలువబెడతాడు ఆయనని హబక్కూకు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో పడిపోతూ లేస్తూ ఉన్నారా? బలహీనంగా ఉన్నారా? భయపడొద్దు. దేవుడు తన శక్తిని దయచేస్తాడు. ఆయన కొరకు పరిగెత్తడానికి, ఆయన కొరకు జీవించడానికి లేడి కాళ్ళ వల్ల నీ కాళ్ళను చేయబోతున్నాడు. ఒకవేళ శారీరకంగా కూడా బలహీనమైన కాళ్ళు కలిగి ఉన్నారా? నడవలేని స్థితిలో ఉన్నారా? భయపడొద్దు. శారీరకంగా కూడా నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు. హబక్కూకు భక్తుడు చెప్పినట్లుగా, నా బలానికి ఆధారము నీవేనయ్యా, నా ఆరోగ్యానికి ఆధారము నీవేనయ్యా, నీవే నాకు శరణం, నీవే నాకు దిక్కని. నీవు దేవునిపై ఆధారపడితే, ఉదయాన్నే ఆయన వాక్యం పూజిస్తే, నీవే జాగ్రత్త తీసుకున్నా, ఏ జాగ్రత్త తీసుకొని పోయినా దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడనే ఆ వాగ్దానము తప్పక నీ జీవితంలో నెరవేరుతుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లి ఉండునని. నీవు దేవుని వాక్యమును పూజిస్తూ, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ, ఆయన కొరకు నమ్మకంగా ముందుకు సాగితే నీవు నీటి కాలువల యోరును నాటబడిన చెట్టు వలె ఉంటావు. కాబట్టి ఆత్మీయంగా బలహీనంగా ఉన్న భయపడకండి. శారీరకంగా ఏ కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా ఏమాత్రం భయపడకండి. దేవుని వాక్యాన్ని పూజించండి, దివారాత్రము దాన్ని ధ్యానించండి. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎందుకంటే వాక్యమే ఉన్న దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరిందామా? అవును తండ్రి, నీవే నా బలము, నీవే నా శక్తి, నీవే నాకు ఆధారము, నీవే నా ఆశ్రయమని అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చీరి విడిపించుమయ్యా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చీరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన, నీ మందిరాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈరోజు మాతో మాట్లాడారు. బలహీనులైన మిమ్మల్ని నేను బలపరచబోతున్నాను. మీ కాళ్లను లేడి కాళ్ళ వలె చేస్తాను. మిమ్మల్ని ఉన్నత స్థలముల మీద నిలువబెడతానని తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది విశ్వసించారో, నమ్మారో, ప్రార్థనలు మోకరించారో అందరినీ కూడా నీ శక్తితో నింపండి తండ్రి, బలముతో నింపండి అయినా. వారి కాళ్ళను బలపరచండి అయ్యా, వారి చేతులను బలపరచండి అయ్యా. మరి ఏదైతే పోగొట్టుకున్నారో సమస్తాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. ఆత్మీయతను పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్నారు, తిరిగి రెస్టోర్ చేయండి. వారు పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి వారికి దయచేసి అద్భుతకరమైన జయముతో మీరు నింపుతున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి సమస్యలో నలిగిపోతున్నారయ్యా, కన్నీటితో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు ఏ సమస్యతో నలిగిపోతున్నారు, ఏ బాధలో దుఃఖంలోనో నీకు తెలుసు తండ్రి. ప్రతి కామెంట్ని మీరు చూస్తున్నారు, ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు, ప్రతి జీవితం మీరు అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ కూడా అద్భుతకరమైన విజయం పొందుకుందరుగా యేసునామములో, అద్భుతకరమైన ఆరోగ్యం పొందుకుందరుగా యేసునామములో, ఆర్థికంగా బలపరచబడుదురుగా యేసునామములో. ఈరోజు ఏది నమ్మి ప్రార్థిస్తున్నారో యేసునామములో వారు పొందుకుందరుగాక, యేసునామములో విడుదల కలుగునుగాక, యేసునామములో ఆరోగ్యం కలుగునుగాక, యేసునామములో వారి కాళ్ళు లేడి కాళ్ల వలె బలపరచబడునుగాక, యేసునామములో నీ కొరకు పరిగెత్తుదురుగాక, యేసునామములో నీ కొరకు జీవించుదురుగాక బలమైన సాక్షులుగా. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి, ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనం చేసుకోండి పరిశుద్ధాత్ముడా. ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి నాయన. నీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకోనమని మీరే నడిపిస్తారని నేను బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎక్కడ పడిపోయి ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు చూచాడు. అందుకే ఈరోజు నీ కాళ్లను నేను బలపరచబోతున్నాను, పడిన స్థితి నుండి నిన్ను లేవనెత్తబోతున్నానని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని విశ్వసించండి. దేవుడు నాతో మాట్లాడారని నమ్మండి. ఆమెనని విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.